నరేంద్ర మోడీ మీడియా ముందు ఆన్ ద రికార్డ్ ఎప్పుడైనా తన వీక్నెస్ని ఓపెన్గా యాక్సెప్ట్ చేయటం మీరు చూసారా? ఇదేంటి ఇలా అడుగుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారంటారా? దేశమంతా ఇప్పుడు ఢిల్లీలో పరిపాలనా తీరు గురించి 12 ఏళ్లుగా ఏం జరిగింది అనే టాపిక్ గురించి విస్తృతంగా అన్ని కోణాల్లోనూ, ఆర్థికం దగ్గర నుంచి, విద్యారంగం దగ్గర నుంచి, యువత భవిష్యత్తు వైపు నుంచి, అన్ని వైపుల నుంచి మాట్లాడుతూ ఉంది కదా. ఇలాంటి టైంలో మోడీ గతంలో తన వీక్నెస్ గురించి చేసిన కామెంట్ ఇప్పుడు రీసర్ఫేస్ అవుతా ఉంది. One area where I was very, very weak. ఎస్, ఇలాగా ఏంటి ఆ వీక్నెస్? అది కేవలం మోడీ వ్యక్తిగత రాజకీయానికో లేదంటే బీజేపీ వ్యూహానికో మాత్రమే సంబంధించింది కాదు. తెలుసా మీకు? ఈ వీక్నెస్ అంటున్న టాపిక్తో పాటు అసలు మోడీ రాజకీయ వ్యూహాన్ని ప్రభావితం చేసిన, మలుపు తిప్పిన మరో పరిణామం కూడా ఉంది. ఆ రెండిటి గురించి మాట్లాడితే గనక మరో 3 ఏళ్లలో ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు బీజేపీకైనా, దేశ రాజకీయంలో అయినా అనే విషయం మనకు అర్థమవుతుంది. పైగా మోడీ ఇప్పుడు ఎందుకు కఠినమైన సవాళ్లు ఎదుర్కొంటా ఉన్నారో, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే క్వశ్చన్ కూడా సమాధానం ఇందులోనే ఉంది. అందుకోసమే ఆ 2 ఇన్స్టెన్సెస్ గురించి మాట్లాడుకోవటం ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. దిస్ ఈజ్ కీ టాక్స్ ఎక్స్క్లూజివ్. దేశమంతా ఇప్పుడు నరేంద్ర మోడీ పరిపాలన గురించి 12 ఏళ్లుగా వివిధ రంగాల్లో ఏం జరిగింది అనే తీరుతెన్నుల గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. యువత జెన్జీ కాక్రోచ్ పేరుతోనో మరో రూపంలోనో ఇప్పుడు వీధుల్లోకి వచ్చి నిలదీయటం కనపడతా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ఎక్కడా కిక్కురు మనకుండా సాధ్యమైనంత వరకు కాక్రోచ్ మొమెంటంని సప్రెస్ చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంది కదా. అందుకోసమే ఇప్పుడు మీడియా వైఖరి మీద జనంలో, సగటు మనుషులో చాలా నిరసన ఉంది. మన రాష్ట్ర స్థాయిలో తెలుగు మీడియా దగ్గర నుంచి కేంద్ర స్థాయి వరకు అధికారంలో ఉన్న వాళ్ళకి వంత పాడుతున్న తీరుని చాలా మంది గోడీ మీడియా అంటున్నారు కదా. అంటే మోడీ మీడియా రెండు కలిసిపోయి उनमें क्या स्पेशल चीज है जो पूरा मीडिया चुप करके चूहे जैसे उसके सामने खड़ा हो जाता है. అసలు మీడియా విషయంలో మోడీ వ్యూహం ఎలా మారిందో, ఎందుకు మారిందో తెలుసా? 2 ఇష్యూస్ డిస్కస్ చేద్దామని చెప్పా కదా. అందులో ఫస్ట్ పాయింట్ మీడియానే. మీడియా విషయంలో మోడీ గతంలో ఎలాంటి ప్రకటన చేశారో తెలిస్తే ఇప్పుడు వ్యూహం ఎందుకింత డీప్ రూటెడ్గా, స్టబన్గా ఉంది, మీడియా ఎందుకు ఇలా తయారైంది, లేదంటే మీడియాని ఎందుకు ఇలా తయారు చేశారు అనే విషయంలో మనకి క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ వస్తుంది. ఇంతకీ మోడీ కామెంట్ ఎప్పుడు చేశారు? 2002లో. ఏమని చేశారు చూడండి. One area where I was very, very weak. How to handle the media. చూశారు కదా. ఐ నో వేర్ ఐ వాజ్ వీక్ అంటున్నారు కదా. మీడియా మేనేజ్మెంట్లో వీక్ట, మీడియాని మేనేజ్ చేయలేకపోయాం అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు గుజరాత్లో ఏం జరిగింది, గోధ్రాలో ఏం జరిగింది అనే విషయం మీద బీబీసీ జర్నలిస్ట్ గుచ్చి అడిగేసరికి ఈ మాట అన్నారు. ఈ మాట అనడానికి ముందు ఇంకొంత సంభాషణ కూడా జరిగింది. అది కూడా చూపిస్తా చూడండి. We know what the human rights are. You Britishers should not preach us human rights. Yes, you have no right to question our internal rule, internal situation. మీరు తెల్లవాళ్ళు ఎందుకు మాట్లాడతారు మా గురించి అని కూడా అన్నారు. చూసారా? అంటే ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలా, యూ హ్యావ్ నో రైట్ అంటూ ఉన్నారు కదా. ఈ ఒక్క పరిణామం చాలా వ్యూహాత్మకమైన మార్పులకి కారణమైంది. ఓన్లీ బీబీసీ విషయంలోనే కాదు కదా. కరణ్ దాపర్ ఇంటర్వ్యూలో కూడా మోడీ అబ్రాప్ట్గా లేచి వెళ్ళిపోయిన దృశ్యాలు ఎప్పటికీ కనపడతాయి కదా. ఎస్, ఇదిగో ఇలాగా చూశారు కదా. ఇప్పుడు ఇలాంటివి చూసిన తర్వాతే అసలు మీడియా ఇలా ఎదురు ప్రశ్నించి ఇబ్బందికర సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితే రాకూడదు అనుకున్నట్టుగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు అని రాజకీయాల్ని దగ్గరగా చూసేవాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. 2014 తర్వాత పరిణామాలు అలా మారడమే కనపడుతుంది కదా. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఉన్న మీడియా సంస్థల్లో 90% నేరుగా ఇప్పుడు బీజేపీని, మోడీని సమర్థించటమో లేదంటే అసలు వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగా రాయాలని కాదు, ఉన్నట్టు చెప్పడమైనా కానీ ఎక్కడా కనపట్టలేదు కదా. ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి కొన్ని మీడియా సంస్థలు మాత్రం సూటిగా, ఘాటుగా రాయడము, జనం వైపు నుంచి, జంజీ వైపు నుంచి ఇలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి అని హెడ్డింగ్లు పెట్టడం మాత్రమే కనపడతా ఉంది. ఆఖరికి ఎన్డీటీవీ లాంటి సంస్థలు కూడా అదానీ చేతులకు వెళ్ళడం చూస్తా ఉన్నాం. ఇండిపెండెంట్ గా స్టార్ట్ అయ్యి ప్రభావం చూపిస్తా ఉంది అనుకున్న క్వింట్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా కార్పొరేట్ చేతికి వెళ్ళిపోవడాన్ని చూసుంటాం కదా. అంటే మీడియాని హ్యాండిల్ చేయడంలో బలహీనంగా ఉన్నాము అని 2002లో చేసిన ప్రకటన ఇప్పటికీ దేశం మీద ప్రభావం చూపిస్తా ఉంది. 2014 తర్వాత పరిస్థితులు మారడానికి కారణమైంది.
అని ఈ కాన్సిక్వెన్సెస్ ని, ఈ డెవలప్మెంట్స్ ని చూస్తే అర్థమవుతుంది కదా. ఇక రెండోది పొలిటికల్ ఐడియాలజీ, పరిపాలనాపరమైన విధానాల విషయంలో మోడీని ప్రభావితం చేసిన ఘటన ఏంటది? 2004లో వాజ్పేయికి బీజేపీకి ఎదురైన ఓటమి. చాలా సందర్భాల్లో మోడీ ఇంటర్నల్ గా సమావేశాల్లో కోట్ చేసేవారు అని బీజేపీలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ మాట్లాడే పరిస్థితి కదా. వాజ్పేయిజీ అద్భుతమైన పరిపాలన చేశారు, పెట్టుకున్న లక్ష్యాలను మించి దేశాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేశారు, కానీ రాజకీయంగా మాత్రం ఆయనకి ఎదురుకొట్టింది ఫలితం అని అంతర్గత సమావేశాల్లో అనడం, మాట్లాడడం ఉంటుంది. పైగా వాజ్పేయి ఆర్థిక విధానాల్లోనూ అభివృద్ధి విధానాల్లోనూ చంద్రయాన్ లాంటి ఇన్నోవేషన్స్ విషయాల్లో మాత్రమే కాదు, మోదీ విషయంలో కూడా రాజధర్మం, राजधर्म का पालन करें। राजधर्म ये शब्द काफी सार्थक है। చూశారు కదా రాజధర్మ కామెంట్స్. ఎవరైనా సరే పరిపాలకుడు రాజధర్మంతో వ్యవహరించాలి, కొందరి మీదో లేదంటే కొన్ని వర్గాల మీద పక్షపాతంతో వ్యవహరించకూడదు, రాజధర్మానికి కట్టుబడాలి అని మోడీ విషయంలో వాజ్పేయి రియాక్ట్ అవ్వడం చాలా మందికి ఇప్పటికీ గుర్తుంటుంది కదా. అంటే రాగద్వేషాలకు అతీతంగా గుజరాత్ ఘటన తర్వాత వాజ్పేయి రియాక్షన్ ఇది. అభివృద్ధి విషయంలో అయినా రాజకీయ విషయాల్లో అయినా నిక్కచ్చిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా పనిచేసినందుకు మరి అలాంటి రిజల్ట్ ఎందుకు వచ్చింది? అందుకోసమే రాజకీయ నేరేటివ్ కావాలి అని చెబుతూ 2014 తర్వాత మోదీ తనదైన పంధాన్ని డిరైవ్ చేసుకోవటము, తాను చెప్పాలనుకున్నది తాను చేస్తున్నాను అంటున్నది మాత్రమే ప్రివైల్ అయ్యేలాగా, జనానికి రీచ్ అయ్యేలాగా మీడియా వైపు నుంచి అయినా రాజకీయ రంగంలో అయినా వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారు. అందుకోసమే 2019లో మోడీ గెలిచిన తర్వాత ఇదిగో చూడండి, మీడియా ఈ హెడ్డింగ్ పెట్టి రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మోడీ స్వెప్ట్ వైల్ వాజ్పేయి వెప్ట్ అని పెట్టారు చూసారా. అంటే వాజ్పేయి కన్నీటి పర్యంతం అయ్యారట, మోడీ మాత్రం క్లీన్ స్వీప్ చేశారట. ఎలా సాధ్యమైంది అని కంపారిజన్ తీసుకురావడం, ప్యారలల్ లైన్స్ డ్రా చేయడం కనపడతా ఉంది కదా. వాజ్పేయి తాను చెప్పిన దానికంటే ఎక్కువ చేశారట, మోడీనేమో చెప్పిన దాన్ని పూర్తిగా చేయలేకపోయినా కానీ మోడీకి ఎక్కువ రిజల్ట్ వచ్చిందిట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే హెడ్డింగ్ తో సెర్చ్ కొట్టండి, మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి. ఇలాగ కంపేర్ చేసి మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ ఉంది కదా. ఎందుకు అంటే వాజ్పేయి చాలా లిబరల్ అప్రోచ్ తో వెళ్ళడము, పొలిటికల్ ఐడియాలజీ విషయంలో కూడా పట్టు విడుపులతో ఉండటము, ప్రోగ్రెస్ ఓరియంటెడ్ గా వెళ్ళడం అనే పరిణామాలు కనపడతాయి. దానికి భిన్నమైన తనదైన పంధాలో వెళితేనే రిపీటెడ్ గా గెలవడం సాధ్యమవుతుంది అని మోడీ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని డిజైన్ చేసుకున్నారు అని మీడియాలో లోతుగా ఆలోచించే వర్గాలైనా సీనియర్లైనా కానీ మాట్లాడడం కనపడుతుంది కదా. అంటే రెండు పరిణామాలు, 2002 తర్వాత 2004 తర్వాత పడిన అడుగులు మోడీ రాజకీయాన్ని తీవ్రంగా మార్చేసినాయి. అందుకోసమే దేశంలో ఇప్పుడు చాలా సవాళ్లు వస్తా ఉన్నాయి. కాక్రోచ్ అదే విషయాల గురించి కదా అడుగుతా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ మారాలంటే ఎలాంటి రాజకీయపరమైన, ఆలోచనపరమైన, విధానపరమైన మార్పులు రావాలంటారు? కామెంట్ సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా ఉండాలి. తెలుసు కదా, సత్తా ఉన్నవాళ్ళు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతారు. దిస్ ఈజ్ కీటాక్స్.